హలో గాయ్స్, ఈరోజు మనకి గుడివాడ నుంచి హంసలదీవ్కి కిరాయి వచ్చింది. వీడియో తీసే వాళ్ళు ఎవరో లేకపోతే మూలంగా కిరాయి వచ్చిన వాళ్ళనే కొంచెం తీయమన్నాను. లాంగ్ వీడియో అయితే తీలా, కొంచెం మాదిరిగా తీసాను. ఇది షార్ట్ కట్ రోడ్డు. ఉల్లిపాలెం బీచ్ వైపు నుంచి వస్తుంది రోడ్డు, మెయిన్ రోడ్డు. మేము షార్ట్ కట్ నుంచి ఆ ఊర్లో అడిగి ఇటు నుంచి వచ్చాం గైస్. ఇప్పుడు వెళ్ళేది మనం ఇదే ఒకటే రోడ్డు. రూట్ అయితే కొంచెం బెటరే, కొంత లెక్క బాగోల. ఇటు మన అవినిగడ్డ వైపు నుంచి వస్తే రోడ్డు అయితే అసలు చండాలంగా ఉంది. బందర్ వైపు నుంచి అయితే చాలా బాగుంది. ఇదంతా ఒకటే రోడ్డు, ఏకంగా ఉంటుంది రోడ్డు. చాలా బాగుంటుంది. లొకేషన్ చూడండి, పక్కన చిన్న చిన్న చెరువులు, పీతలు అవన్నీ పడుతూ ఉంటారు. ఇక్కడ ఎండు చేపలు అవన్నీ దొరుకుతాయి ఇక్కడ ఈ రోడ్లో. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి, ఇదే రోడ్డు. ఎదరొక ఊరు తగులుతుంది. ఆ ఊరు దగ్గర నుంచి మనం వెళ్ళిపోవడం. ఇంకా ఆ ఊరు దాటితే ఇంకా మనకు బీచ్, హంసలదీవ్ బీచ్. అక్కడ నీళ్ళే బాగుంటాయి, 3 సముద్రాలు కలుస్తాయి అంట. మరి నేనైతే ఇప్పుడు లోనకి వెళ్ళలేదు. వెళ్ళిన కిరాయి ఇది రెండోసారి. వెళ్ళినప్పుడల్లా నేను అక్కడ వ్యాన్లో నుండి అక్కడ బీచ్ వాటికి చూసేవాడిని, కానీ అక్కడ అంత దూరం మటుకు వెళ్ళలేదు నేను. చూడండి, ఇక్కడ గుడివాడ నుండి వచ్చిన లాంగ్ మనకి 100 కిలోమీటర్లు వస్తుంది బందర్ నుంచి వస్తే. ఈ గుడివాడ దగ్గర తమ్నేల్లో విజిటింగ్ కార్డు పెడుతున్నాను. ఎవరికైనా కావాలితే ఆ విజిటింగ్ కార్డు చూసి ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్స్ ఉంటాయి దాని మీద. ఇదేనండి ఆ ఊరు దగ్గరికి వచ్చేసాం మనం. ఇక్కడ పిల్లలు జంపింగ్ చేసేది ఉంది, అది ఇక్కడ తీసాను. ఇక్కడ 2-3 స్పీడ్ బ్రేకర్లు కూడా ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. స్లోగా పిల్లలు తిరుగుతూ ఉంటారు. ఇదే జంపింగ్ది, పిల్లలు ఆడుతున్నారు చూసారా. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ పేరు అయితే మరి మనకు తెలియదు. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవడమేనండి. స్ట్రైట్ వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇదే స్టార్టింగ్ గేటు. ఎప్పుడు ఇక్కడైతే మరి డబ్బులు అయితే కట్టించుకునే వాళ్ళు కాదు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి మనిషికి 20 రూపాయలు అంట, వ్యాన్కి 40 రూపాయలు అంట. ఇక్కడ పార్కింగ్, బైక్కి ఏమో 20 రూపాయలు. మనుషులు ఎంతమంది ఉంటే అన్ని 20లో. ఇదే ఫస్ట్ టైం. 4 వీలర్ ప్రతి ఒక్కదానికి 40 రూపాయలు, 2 వీలర్కి ఏమో 20 రూపాయలు. ట్రాక్టర్ వాళ్ళ దగ్గర కట్టించుకుంటున్నారు. నెక్స్ట్ మందే. ఇంకా ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇంకా లోనికి వెళ్తే మనకి తినడానికి అక్కడ ఫ్రైడ్ రైస్ అయ్యే దొరుకుతాయి. ఇంకా వాటర్ కూడా దొరకదు. అన్నీ మనం ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళాలి. ఇంకా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఆడాలంటే అన్నీ ఉంటేనే అక్కడికి వెళ్ళొచ్చు, లేకపోతే కష్టమే. ఎందుకంటే అక్కడ ఏమి దొరకవు మనకి తినడానికి. ఫ్రైడ్ రైస్, పానీపూరీలు అవి ఉంటాయి. అదే అక్కడ కట్టించుకునేవాళ్ళు. వాళ్ళు కూర్చుంటారు, అక్కడ కట్టించుకుంటారు. ఒక మనిషి ఉంటాడు, టోకెన్ తీసి మనిషి తీసుకొని కట్టించుకుంటాడు. ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతాం మనం. కట్టేసాం మనీ అయితే మనం. ఈ ట్రాక్టర్ వెళ్తుంది కదా, దీన్ని క్రాస్ చేసుకొని వెళ్ళిపోతే ఆ బళ్ళు వెళ్ళాయి. మన వ్యాన్లో చాలాగా బళ్ళు వేసుకొచ్చారు. ఓకేనా, చూడండి రోడ్డు అయితే ఎలా ఉంటుంది. ఇగో చుట్టూరు ముళ్ళ కంపలు అయ్యి. రోడ్డు ఇక్కడ నుంచి కొంచెం దూరం బాగోదు, ఒక 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. చూసుకొని వెళ్ళాలి ఇంకా మనం జాగ్రత్తగా. ట్రాక్టర్ ఆయన మనకి సైడ్ ఇచ్చేసాడు, వెళ్ళిపోవడం ఇంకా క్రాస్ చేసుకొని. ఇలా ఉంటుంది మొత్తం. ఇంకా రోడ్డు ఈ 3 కిలోమీటర్స్ రోడ్డు కూడా బాగోదు, అసలు చండాలంగా ఉంటుంది. ఇంకెలా వెళ్ళటమే ఇంకా నిదానంగా. ఇదేనండి లొకేషన్ ఉంది మొత్తం. ఇప్పుడు బ్రిడ్జి వస్తుంది, ఆ బ్రిడ్జి వస్తుంది కదా, అదే బ్రిడ్జి.
బ్రిడ్జి దాటి వెళ్తుంటే ఇక్కడే పడవలు అవి ఉంటాయి. ఇక్కడ పీతలు ఇంకా చాలా చేపలు అవి పడుతూ ఉంటారంట, మరి నాకు తెలియదు. వచ్చేటప్పుడు అయితే ఆగి వచ్చేటప్పుడు వీడియో తీయలేదు నేను, ఇంకా నైట్ అయిపోయింది అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు. ఇంకా వెళ్తున్నాం. ఇంక ఏ బోట్లు వాళ్ళు వెళ్ళి వేటకి వెళ్తారంట ఈ బోట్లో. ఆల్రెడీ మేము వెళ్ళేటప్పుడు వెళ్ళి వచ్చారు, ఇక ఇక్కడ కూర్చున్నారు కదా వాళ్ళు వెళ్ళి వచ్చారు. ఇంకా ఎదురు పీతలు అవి కూడా పడుతున్నారంట. వెళ్ళేటప్పుడు చూసాం కానీ ఇంకా ఆపలేదు నేను. ఈ బండి మీద వెళ్ళే వాళ్ళ మంది వాళ్ళ కాలికి చిక్కుపోయి ఆగిపోయారు వాళ్ళు అక్కడ. ఈ 3 బళ్ళు మనయే. మేము వెళ్తున్నాం. ఇంకా ఫుడ్ మేము తీసుకెళ్ళి రైసు, పులిహారి, పచ్చడి, పప్పు ఇవన్నీ తీసుకెళ్ళాము. నాకు ఇచ్చారు, కేకులు ఇక్కడ ఇచ్చారు, తిన్నాను. ఇంకా టైంపాస్ చేసి అక్కడే ఉన్నాను. ఇదంతా బోట్లు తిరిగే ఏరియా, ఇది కనిపించేదంట. చూసుకుంటా వెళ్తున్నాం. మరి నుంచి వచ్చేటప్పుడు ఎంత వీలైతే అంత కొంచెం మార్నింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. ఇక్కడ అసలు రోడ్లు అవి బాగోవు కాబట్టి మనం త్వరగా వచ్చి త్వరగా వెళ్ళడానికైతే బాగుంటుంది, ఎందుకంటే రోడ్లు బాగోవు కదా. జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ కారు ఏదన్నా వెహికల్ వస్తే తప్పుకోవడానికి కూడా మార్జిన్ కూడా లేదు, చూసుకొని వెళ్ళాలి. ఇగో బళ్ళు వాళ్ళు ఎదుగు వస్తున్నారు మనకి. ఇక అక్కడ కారు ఆటో వెళ్తున్నాయి, తప్పుకుంటాక అసలు మార్జిన్ లేదు. జాగ్రత్తగా చూసుకొని తప్పుకొని వెళ్ళాలి. ఇంకా నిదానంగా వెళ్ళాను నేను కూడా అలా వెనకాలే చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఆటో వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు మనల్ని. అదండి, అది చూసుకొని మనం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తేనే కదా ఇంటికాడ మన కోసం చూసేవాళ్ళు ఉన్నారు. ఇదండి ఆటో వాళ్ళు చూడండి, వాళ్ళు వీడియో తీస్తున్నానని వాళ్ళని ఏదో ఫోటోలు తీస్తున్నాను అనుకుని అలాగే చూస్తున్నారు. కానీ నేను యూట్యూబ్లో పెడతాననే విషయం వాళ్ళకి తెలియదు కదా. అదండి పరిస్థితి. ఇదైతే రిసార్టు, మరి దాంట్లో ఉన్నస్తున్నారో లేదో తెలియదు మరి నాకు. ఇటువైపు నుంచి అయినా బీచ్కి వెళ్ళిపోవచ్చు, రైట్ నుంచి అయినా. ఇటైనా లెఫ్ట్ వైట్ ఏమో రిసార్టు. ఇక్కడే వచ్చేసాం, ఇంకా దగ్గరలోకి వచ్చేసాం. మనం చూసుకొని వెళ్ళడమే, జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ స్నానం చేయడానికి కూడా ఏమీ లేదు, బట్టలు మార్చుకొని ఇంక వెళ్ళిపోవడమే. ఇక్కడ మామూలుగా మంచినీళ్ళు కూడా ఉండవు, ఉప్పు నీళ్ళు ఇంకా మొత్తం. ఇది కారు ఉన్న ప్లేస్ వచ్చేసాం మనం. వ్యాన్ ఇక్కడ పెట్టేసి నేను అటు వెళ్ళి బీచ్ని వీడియో తీసాను. యూట్యూబ్లో పడితే ఇదే పానీపూరి ఇవ్వండి, ఐస్ క్రీమ్లు, మసాలా ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఇక మిగతా ఏం భోజనం ఏం దొరకదు. ఇంకా ఫ్రైడ్ రైస్లే ఇక్కడ. ఇంకా జనం చూసారా ఎంతమంది ఉన్నారు. మనం వెళ్ళిన రోజున తక్కువే, మామూలుగా సండే అలా అయితే బాగా వస్తారు. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కానీ కావాలో కామెంట్ చేయండి. విజిటింగ్ కార్డు నెంబర్